హలో. సో ఆడవాళ్ళ అందరి గురించి మాట్లాడగానే అలా ఏం లేదు కదా. సుమ గారు ప్లీజ్. ఆడవాళ్ళ అందం గురించి మాట్లాడేసరికి కుళ్ళుకున్నటువంటి మైక్ అంకుల్ ఈ మైక్ని కట్ చేసేసారు. బట్ స్టిల్ మా అందాన్ని ఎవరూ తొక్కలేరు, ఎందుకంటే అది సహజ సిద్ధమైనది అంతే. సో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి స్టార్ మహిళలకి అలాగే స్టార్ పురుషులందరికీ కూడా స్వాగతం. ఇక్కడే కాదు అక్కడ కూడా ఉన్నారు, కొంతమంది బాల్కనీ సీట్స్ కూడా రిజర్వ్ చేసుకున్నారు, ఇంకొంతమంది అక్కడ కూడా ఉన్నారు. వెరీ గుడ్ భయ్యా, బాగున్నారు, జాగ్రత్తగా ఉండండి అక్కడ. ఓకే, మేము జస్ట్ లోపలికి వెళ్ళి ఒకసారి రిబన్ కటింగ్ తీసుకొని, రిబన్ మీద ఉందిగా, నేనైతే తీసుకొని రాలేదు, కత్తిరి కూడా లేదు నా దగ్గర. ఒరే బుల్రాజు, కత్తిరి తెచ్చావరా? అరే జేబులో బ్లేడ్ వేసుకొని తిరగాలి కదరా నువ్వు. ఈ మధ్యకాలంలో అసలే నువ్వు ఎంత పాపులర్ అయిపోయావంటే నువ్వు కూడా షాపింగ్ మాల్స్ అన్ని ఓపెనింగ్ వెళ్తున్నావు. నేనైతే దిండు కింద 2 రిబ్బన్లు పెట్టుకొని తిరుగుతాను. జేబే లేదు, బ్లేడ్ ఎక్కడ ఉండదండి. నేను జేబు లేదండి, కొరికెత్తాను నేను కొలిగేస్తాను మిమ్మల్ని, కొలిగేస్తాను. రే కొరకలేవురా, మేకప్ ఉంది. ఓకే, లోపలికి వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? ఓకే, ఎస్, బుల్రాజు గారికి ఘన స్వాగతం. పదండి బుల్రాజు గారు, పదండి. సో ఇలా మాటలతో మ్యాజిక్. రాజన్న శిర్షిల్ల ప్రజలారా, నన్ను దత్త తీసుకోండి. బుల్రాజు గారు మీరు దత్త తీసుకుంటే మీ అమ్మ నాన్న ఏమైపోవాలరా? అరే వాళ్ళు పోషించాలి, వాళ్ళకి ఆల్రెడీ ఈఎంఐలు ఉన్నాయి రా, వదిలే. థ్యాంక్ యూ సో మచ్ సుమా గారు, అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ అగైన్. సో మాటలతో మ్యాజిక్ చేసేటువంటి మన యాంకర్ అండ్ ఫేవరెట్ యాక్టర్ సుమా గారికి మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. బుల్రాజ్ గారికి కూడా ప్లీజ్ ఎవ్రీవన్ మేక్ సమ్ నాయిస్.